హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, బీటెక్లో ఎవరికైతే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందో వచ్చిన ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ బిల్డింగ్ ఫండ్ కానీ, ట్యూషన్ ఫీజు కానీ, ఎగ్జామ్ అండ్ బస్ ఫీజు కానీ మిగతా అన్నీ కూడా పే చేయాలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి సో వాళ్ళ కోసమే ఈ స్పెషల్గా ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మోస్ట్లీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ ఈ విషయం అయితే పక్కగా తెలుసుకోవాలన్నమాట. సో మీకు ఆల్రెడీ ఆ డిప్లొమా ఏదైతే ఫేజ్ ఉందో, సో ఆ డిప్లొమా ఫేజ్లో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనమాట. ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ రాని వాళ్ళు, లైక్ ఈ ఆర్మీ అఫీషియల్స్ కానీ, అంటే లైక్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, తర్వాత 4 వీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ, సో ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఫీజు రింబర్స్మెంట్ రాదు. కాబట్టి సో వాళ్ళు కాలేజ్లో ఉన్న అన్ని అంటే లైక్ అన్నీ కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. బిల్డింగ్ ఫండ్ కానీ, ట్యూషన్ ఫీజు కానీ, ఓకేనా, ఎగ్జామ్ అండ్ బస్ ఫీజు కానీ. సో ఎగ్జామ్ ఫీజు అనేది అందరూ పే చేయాల్సి వస్తుంది. సో అది మీరు ఫీజు రింబర్స్ వచ్చినా రాకపోయినా సరే అందరూ పే చేయాల్సి వస్తుంది. ఓకే అన్న, ఇది బాగానే చెప్పావు. మిగతా వాళ్ళు ఫీజు రింబర్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు అనమాట. సో వాళ్ళ కోసమే ఈ స్పెషల్గా ఈ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అసలు బిల్డింగ్ ఫండ్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకుంటే, బిల్డింగ్ ఫండ్ అంటే ఏం లేదండి. ఒక కాలేజ్ ఉంది, ఒక కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే లైక్ కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ, ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వీటిని బేస్ చేసుకొని ప్రతి ఒక్క కాలేజ్ కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మా కాలేజ్ ఏదైతే అనిట్స్ కాలేజ్ ఉందో, అనిట్స్ కాలేజ్లో అరౌండ్ 25,000 అయితే మాత్రం తీసుకుంటారు అనమాట. సో ఇది అందరికీ తెలిసిందే. ఓకే అన్న, బాగానే చెప్తున్నావు. బట్ రిమైనింగ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది బేస్ చేసి ఉంటుంది అనమాట. లైక్ ప్రతి కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళైతే డిసైడ్ అవుతారనమాట. సో ఇలా చూసుకుంటే బిల్డింగ్ ఫండ్ అనేది ఏదైతే మీరు జాయిన్ అవుతున్న కాలేజ్ ఉందో, సో ఆ కాలేజ్లో డెఫినెట్గా మీరు పే చేయాల్సి వస్తుంది. అది మీరు ఫీజు రింబర్స్ వచ్చినా రాకపోయినా సరే డెఫినెట్గా పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో ట్యూషన్ ఫీజు అంటే ఏంటంటే, సో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత, అది లైక్ కౌన్సిలింగ్ మీకు కాలేజ్ అలర్ట్ అయిన తర్వాత ట్యూషన్ ఫీజు అనేది అక్కడ మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది 0 అని చూపిస్తుంది అనమాట. సో అంటే ఏంటంటే, ఏదైతే మీకు కాలేజ్ అంటే లైక్ మీకు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ అనేది ఈ ఫీజు రింబర్స్మెంట్ ప్రాసెస్లో భాగంగా ట్యూషన్ ఫీజు మాత్రమే వేస్తుంది అనమాట. సో మీరు రిమైనింగ్ ఏవి కూడా ఇదు. సో అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో ట్యూషన్ ఫీజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరౌండ్ అంటే మాకు 3 క్వార్టర్స్లో ఒక్కొక్క క్వార్టర్లో 13,625 అలా వేస్తున్నారు. అంటే మాకు 3 క్వార్టర్లు వేసారనమాట ఇయర్లీ. సో దాన్ని బట్టి చూసుకుంటే అరౌండ్ 54,000 అలా వేస్తున్నారు అనమాట, ఓకేనా, ఇయర్లీ. సో దాన్ని బేస్ చేసుకుంటే మీకు కూడా సేమ్ ఇలానే ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు రూల్స్ అనేవి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఏవైనా ఇంకా ఫర్దర్గా ఏవైనా లైక్ చెప్పాలనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తాను, ఓకేనా. సో దాని గురించి మీరు పక్కగా అయితే అనుకోవద్దు. సో ట్యూషన్ ఫీజు మాత్రం అదనమాట. ఓన్లీ ఎవరైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ అది పే చేసింది ఇప్పటి వరకు. సో ఎగ్జామ్ అంటే పక్కగా అందరూ చూసుకోవాల్సిందే. సో బస్సు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అనిట్స్ నుండి లొకేషన్ అనేది కొద్దిగా దూరంగా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గాజువాక్ అనుకో. సో అక్కడ నుండి బస్ ఛార్జ్ అనేది కొద్దిగా ఎక్కువ అనమాట. లేదు అక్కడ నుండి కొద్దిగా టౌన్కి అనుకుంటే కొద్దిగా తక్కువ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క బస్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని బట్టి చూసుకుంటే బిల్డింగ్ ఫండ్ అనేది ప్రతి కాలేజ్లో కూడా చేంజ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టే మా అనిట్స్ కాలేజ్లో ఎంతైతే ఉందో, సో నెక్స్ట్ విజ్ఞాన్ కానీ, రఘు కానీ, తర్వాత విఆర్ సిద్ధార్థ కానీ, ఎస్ఆర్కేఆర్ కానీ, ఇలా మాది ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీ ఫ్రెండ్స్ కానీ, సీనియర్స్ కానీ, వాళ్ళ సీనియర్స్ కానీ ఎవరైనా ఉంటే ఒకసారి కొనుక్కోండి. సో దాన్ని బట్టి ఒకవేళ మీరు పే చేయగలుగుతాం అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఇంకోటి ఏంటి అంటే, సో ప్రతి కాలేజ్లో కూడా ఎక్కువ ఉంటుందని చెప్పలేను. సో అరౌండ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మాత్రం బిల్డింగ్ ఫండ్ ఉంటుంది. కాబట్టి సో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే ఒకవేళ ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగుంటే మాత్రం డెఫినెట్గా జాయిన్ అవ్వండి. అంటే లైక్ ఇయర్లీ ఒక పోయేది అంత మహా అయితే 25,000 అంతే కదా. సో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. నేను ఏదో చెప్పాలని చెప్తున్నాను అంతే, అంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. సో ఇది పక్కా అని చెప్పట్లేదు, ఓకేనా. సో ఒకవేళ మీకు ఏదైనా మంచి కాలేజ్ నచ్చుతున్నట్లయితే ఆ బిల్డింగ్ ఫండ్ ఎక్కువ ఉన్నా సరే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీగా నన్ను అయితే ఏమైనా కామెంట్స్ రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.